పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివాదం తన కూతురు టిఫానీ ట్రంప్ కుటుంబానికి చెందిన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అంశం. అమెరికా అధ్యక్షుడి కుటుంబం పేరుతో ఆయన అల్లుడు టిఫానీ ట్రంప్ భర్త మైకేల్ బులోస్ ఒక డీల్లో ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు అనేది అభియోగం. ట్రంప్ కుటుంబంతో సంబంధాలు ఏర్పరిచే నెపంతో సౌదీ వ్యాపారవేత్త నుంచి $1,00,000 తీసుకున్న వ్యవహారం మరొకటి. ఇప్పుడు ఈ రెండు ఆరోపణలు ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అమెరికా మీడియా ఈ వివాదాల చుట్టూ లెక్కలేనన్ని కథనాలను అల్లుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ 2021లో నైజీరియా వ్యాపారవేత్త మైకేల్ బులోస్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బులోస్ కుటుంబం అనేక వ్యాపార ఒప్పందాల్లో లాభాలు పొందిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. 2021లో మైకేల్ బులోస్ తన బావమరిది జారెడ్ కుష్నర్కు ఓ విహార నౌకను విక్రయిస్తానని ఆఫర్ చేశాడు. సోల్టిస్ అనే ఓ విహార నౌకను తక్కువ ధరకు కొనుగోలు చేసి మరమ్మతులు చేసి అమ్మేస్తే లాభం వస్తుందని ప్రెజెంటేషన్ ఇచ్చాడు. కాంట్రాక్ట్ ప్రకారం ఆ విహార నౌక ధర 12.5 మిలియన్ యూరోలు, అంటే అమెరికన్ డాలర్లలో దాదాపు 15 మిలియన్లు. ఇందులో బులోస్ అతని కజిన్ ఫారిస్ ఫ్రాంకీకి $1 మిలియన్ కమిషన్ గా వెళ్తుందని చెప్పారు. కానీ టెక్స్ట్ మెసేజ్లు వేరే నిజాన్ని బయటపెట్టాయి. అసలు వారు ఆ విహార నౌకను చెప్పిన దానికంటే తక్కువ ధరకే కొనుగోలు చేసి ఆ విషయాన్ని దాచిపెట్టి అదనంగా 3.5 మిలియన్ యూరోలు లాభం తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ ఒప్పందం 2022లో పూర్తయింది. ఫ్రాంకీ దాదాపు $4,00,000, బులోస్ $3,00,000 సంపాదించారని చెబుతున్నప్పటికీ బావమరిది జారెడ్ కుష్నర్ మాత్రం తాను $2.5 మిలియన్ ఎక్కువ చెల్లించారన్న విషయాన్ని బయటపెట్టాడు. విహార నౌక డీల్ పూర్తయ్యాక 2022 జూన్లో మరో వివాదం చెలరేగింది. సౌదీ వ్యాపారవేత్త అబ్దులెల్లా అల్లాం 2017లో మొహమ్మద్ బిన్ సల్మాన్ అవినీతి కేసు దర్యాప్తులో తన $బిలియన్ల ఆస్తులు కోల్పోయాడు. ట్రంప్ కుటుంబానికి దగ్గరైతే పోయిన తన ఆస్తులను దక్కించుకోవాలని భావించాడు. వాటిని తిరిగి తెచ్చుకునేందుకు ట్రంప్ కుటుంబ సంబంధాలు ఉపయోగపడతాయనే ఆశతో మైకేల్ బులోస్ సమీప బంధువు ఫ్రాంకీని కలిశాడు. దానిని అదునుగా తీసుకున్న జిమ్మీ ఫ్రాంకీ ఆ వ్యాపారవేత్త కుటుంబానికి అలాగే చేస్తానని నమ్మకంగా చెప్పారు. ట్రంప్ కుటుంబంతో ఫోటోలు తీసుకుంటే మంచి పేరొస్తుందని, ట్రంప్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుందని నమ్మబలికాడు. ఆ మాట నమ్మి ఆ వ్యాపారవేత్త డబ్బులిచ్చాడు. కానీ చివరికి ట్రంప్ కుటుంబం నుంచి ఆహ్వానం రాలేదు. ఈ డీల్ కోసం అల్లాం ట్రంప్ అల్లుడు బులోస్ ఖాతాలో $1,00,000 జమ చేశాడు. అది అప్పు అని బులోస్ చెబుతూ ఉంటే టెక్స్ట్ మెసేజ్ల్లో ట్రంప్ కుటుంబానికి దగ్గరగా ఉన్నామని చూపించడానికే అంటూ వ్యూహాలు వేసినట్టు బయటపడింది. ఆఖరికి వారి ప్రణాళికలు ఫలించలేదు. అల్లాంకి ఆస్తులు తిరిగి రాలేదు. ఆయన కోరుకున్న ట్రంప్ కుటుంబం దగ్గర ఉండే అవకాశమూ దక్కలేదు. ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఈ రెండు అంశాలను ప్రస్తావించి ఆయనకు రాజకీయంగా చిక్కులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.